మీ నాన్న ఏ రాజ్యానికైనా రాజా ఏంటి? నాకు బట్టలు ఉతుక్కోవడం రాదు. అయితే పోయి అడుక్కు తిను. అయినా ఒకరి కాపురాల్లో నిప్పులు పోయడం నేర్పించిన మీ అమ్మా నాన్న ఈ మాత్రం బట్టలు ఉతకడం నేర్పించలేదా? శరణ్య, ఈజీ మనీ ఈజీ బ్రతుక్కి బాగా అలవాటు పడిపోయి ఉంటావు. అందుకే ఇలా ఒళ్ళంచి కష్టపడ్డ మానేసి షార్ట్ కట్ లైఫ్, ఈజీ బెస్ట్ పాలసీ అంటూ ఇలా తయారయ్యావు. సర్లే, ఏం చేద్దాం? దేవుడు అందరికీ మంచిగా మంచి మనిషిగా బతికే రాత రాయలేదేమో. పద్ధతి గల ఇల్లాలిగా ఈ బట్టలు ఎలా ఉతుక్కోవాలో నేను నీకు నేర్పించనా? ఫ్యూచర్లో పద్ధతిగా బతికే అవకాశం పొరపాటున నీకొస్తే పనికొస్తుందేమో. పొరపాటునేముంది? ఈ ఇంటి కోడలిగా త్వరలోనే నేను బ్రతకబోతున్నాను. అప్పుడు నీ చేతే ఈ బట్టలన్నీ ఉతికిస్తాను. ఎందుకంటే నేను దర్శన్తో కాపురం చేస్తూ బిజీగా ఉంటాను. ఇంట్లో ఖాళీగా ఉండి నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు? అవునా? అది చూద్దాం. ఇంకో 2 రోజులు నీకిచ్చిన టైం మిగిలింది. ఈలోగా లగేజ్ ప్యాక్ చేసుకుని పెట్టుకో. మళ్ళీ నిన్ను తరిమేసేటప్పుడు అప్పటికప్పుడు అన్ని సర్దుకోవడం కష్టమైపోతుంది కదా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం ప్లాన్ చేశానా? ఇప్పుడే చెప్పేస్తే చూసే వాళ్ళకి సర్ప్రైజ్ ఫీల్ మిస్ అవుతుంది కదా. అందుకే నేను నీకు ఇవ్వబోయే పంచ్ కోసం బంచ్ ఆఫ్ క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ ఉండు. ఓకేనా? బట్టలన్నీ ఉతికి పెట్టుకో. విడిచిన బట్టలు ప్యాకింగ్ చేసుకోవడం అంత బాగోదు. ఏంటి శరణ్య ఇంత కాన్ఫిడెంట్గా ఉంది? ఏం ప్లాన్ చేసుంటుంది? ఏమ్మా సౌమ్య, ఏంటమ్మా ఇది? అసలు దీన్నేమైనా ఆడపిల్లలకు ఉండే లక్షణం అని అంటారా చెప్పు? బామ్మగారు, ఏంటండి? నేనేం చేశాను? ఏం చేసామని కాదు, ఆడపిల్లవై కనీసం బట్టలైనా ఉతుకోవడం రాదంటగా. ఇదెక్కడి విడ్డూరమమ్మా తల్లి? ఈ విషయం మీకు నేనే చెప్పాను సౌమ్య. బామ్మగారి దగ్గరకు వెళ్ళి, బామ్మగారు పాపం సౌమ్య పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది అండి అని చెప్పాను. ఎందుకని బామ్మగారు అడిగితే, ఇంట్లో వాషింగ్ మిషన్ పాడైపోయింది, పాపం తనకేమో ఉతుక్కోవడానికి రాదు, ఇంట్లో సమయానికి పనోళ్ళు కూడా లేరు అంటూ తెగ బాధపడిపోతున్నావంట. బామ్మగారు పాపం రేపు ఆఫీస్కి వేసుకొని వెళ్ళడానికి ఒక్క డ్రెస్ కూడా పిండింది లేదు అని గుండెలు అవిసిపోయేలాగా ఏడుస్తూ ఉంటే ఇక్కడ నా గుండె బాధతో తడిసిపోయింది. అంతేకాదు బామ్మగారు, పాపం రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్ళబోతున్నాను, కనీసం ఫార్మాలిటీకైనా తనకి ఒక్క పని కూడా రాదని సౌమ్య డిప్రెషన్కి లోనవ్వడం నేను ఈ మధ్య 2-3 సార్లు చూశాను కూడా. ఎంతకాలం ఈ మాత్రం పనులు కూడా నేర్చుకోకపోవడమే తప్పు అనుకుంటే ఆ పనులన్నీ ఇప్పటికైనా నేర్చుకోవటం మానేసి బుద్ధి లేకుండా ఏడుస్తున్నావా? అయ్యో అదేం కాదు మేడం. ఏంటమ్మాయి కాదు? తెల్ల ఒళ్ళు ఒలకబోసే వయ్యారాలుంటే సరిపోతుందా మొగుడుతో కాపురం చేయడానికి? ఇంటి ఇల్లాలంటే మిషన్ల మీదో పని మనుషుల మీదో ఆధారపడేది కాదు సౌమ్య. ఓపికతో అన్ని పనులు తనకి తానే చక్కబెట్టుకుంటేనే ఆడ పుట్టుకకి విలువ. ఇదిగో అమ్మాయి, నా కూతుర్ని శరణ్యని, లీలావతిని, ప్రీతిని చూడు. ఆఫీసులో నీకు బాసుగా అంత పెద్ద కంపెనీని చక్కబెడుతూనే ఇక్కడ ఇల్లంతా ఎంత బాగా చూసుకుంటున్నారో చూడు.
ఇలా కదా ఆడపిల్లంటే ఉండాల్సింది. వీళ్ళంతా ఇలా ఉన్నారు కాబట్టే ఈ ఇల్లు ఉమ్మడి కుటుంబంగా ఇంత బాగుంది. ఆ, బామ్మగారు పాపం అసలే సౌమ్య బాధలో ఉంది. ఇప్పుడు మీరు ఇంకా బాధ పెట్టే మాటలంటే ఎలా చెప్పండి? శరణ్య, ఇవేమీ బాధపెట్టే మాటలు కాదమ్మా, బాగుపరిచే మాటలు. రేపు ఒకింటికి కోడలుగా వెళ్లాల్సిన అమ్మాయివి ఇలా ఏ పని రాకుండా ఆ ఇంట్లో కడుగు పెడితే ఏమైనా బావుంటుందా? అత్తగారు ఏ పని చేతగాని కోడల్ని తెచ్చుకున్నామని బాధపడతారు కదా. చూడమ్మా, మేమిలా అంటున్నామని మరోలా అనుకోకు. నేను నీ తల్లి స్థానంలో ఉండి నీకీ మాటలు చెప్తున్నానమ్మా. మ్, ఆడపిల్లకి ఓపిక అందం. ఇల్లు చూసి ఇల్లాల్ని చూడమన్నారు. పని మనుషుల మీద ఆధారపడే ఇల్లు లక్ష్మీ నివాసం అవ్వదమ్మా. తన శక్తి మేర తను ఇంటిని ఓపికతో మలుచుకోవాలి. ఎంత చదువుకున్నా, మన స్థానం ఎంత ఉన్నతమైందైనా ఆడతనం అమ్మతనం ఎప్పటికీ మారవమ్మా. మ్. ఆనందా, పాపం సౌమ్యకి ఇంతకాలం ఎవరూ లేరు కదా, అందుకే ఈ పనులేవి తెలియకుండా పోయాయి. ఇంతకాలం లేకపోతేనే అత్తయ్య గారు, ఇప్పుడు మనింట్లోనే కదా ఉంటుంది. రేపు మనింటి నుంచే అత్తారింటి కూడా వెళ్తుంది. కాబట్టి సౌమ్యకి మనిల్లే కదా పుట్టిల్లు. బేసికైన మాట చెప్పావే మనవరాలా. అమ్మా లీలా, ఆనంద, ఇప్పుడు సౌమ్య బాధ్యతల్ని మనమే భుజాన్నెత్తుకుని ఇక నుంచైనా ఇంటి పనులన్నీ చక్కగా మనమే నేర్పిద్దాం. అవునత్తయ్య గారు, రేపు మన ఇంటి నుంచి వెళ్ళిన అమ్మాయి అత్తారింట్లో ఏ పని రాని చేతకాని దద్దమ్మలా పడుంటే అది ఈ ఆనంద నిలయానికి ఎంత చెడ్డ పేరో చెప్పండి. బామ్మగారు చూసారా, అక్క నాకంటే భేషుకైన మాట చెప్పేసింది. అమ్మా, ఇక నుంచి సౌమ్యకి మన ఇంట్లో ఇంటి పనులు నేర్పించబోతున్నావా అమ్మా? నేర్పించకపోతే కుదరదుగా ఆనందా. అవునానందా, పిన్ని చెప్పినట్టు సౌమ్యకి ఇక నుంచి మన ఇంట్లో అన్ని ఇంటి పనులు మనమే నేర్పించబోతున్నాం. మన ఇంట్లో పని వాళ్ళని కూడా కొంతకాలం రావద్దని చెప్పేద్దాం అత్తయ్య గారు. ఆ, మళ్ళీ వాళ్ళు వచ్చారంటే సౌమ్య నేర్చుకునే కోర్సు డిస్టర్బ్ అయిపోతుంది కదా.